ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసం జరిపారు. ఏసీపీ సతీష్ స్థానిక ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. ఏమరుపాటుతో జరిగే ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో ఉన్న సమస్యను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఏసీపీ హామీ ఇచ్చారు. లక్షల 33,000 పైచిలుకు వ్యక్తులు సివియర్ గా ఇంజూర్ అయినారు. అంటే ఆల్ టుగెదర్ 6 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది ఒక్క సంవత్సరంలోనే. అంటే 6 సంవత్సరాల పోలేదు. అది ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి అది ఏమవుతుంది, ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యది, వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ పిల్లలది లైఫ్ మొత్తం చేంజ్. తెల్లవారి నుండి వాళ్ళ ఇంట్లో అందరు ఆడపిల్లలు చదువుకొని ఉండవచ్చు, చదువుకోకపోవచ్చు, ఎదిగిన పిల్లలు ఉండవచ్చు, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రోడ్డు దిక్కు వచ్చేస్తారు. అవునా? ప్రతి వాళ్ళది ఇదే పరిస్థితి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది చెప్పగలరా? మనం ఎవరైనా చెప్తారా? ఇంతమంది ఉన్నారు రోడ్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎక్స్పీరియన్స్? 10-15 నుంచి నడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి. అవునా? రోడ్ యాక్సిడెంట్ 4 విధాలుగా జరుగుతుంది. 4 టైప్స్. ఒకటేమో హ్యూమన్ డిఫెక్ట్, మన తప్పిదం, మన నిర్లక్ష్యం, మన దుందుడుకుతనం, ఏం కాదులే అనుకోవడము, ఇతరత్ర కారణాలు. అంటే మన వల్లనే జరుగుతుంది, తెలుస్తుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది మన తప్పని. ఇంకొకటి మెకానికల్ డిఫెక్ట్, మన బండి ప్రాబ్లం, మన టైర్ పంక్చర్ అవుతుందచ్చు, మన బ్రేక్ సడన్ గా పడకపోవచ్చు, ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి సడన్ గా మనం వేసిన గేర్కు సరైన స్పీడ్ పోకపోవడం వల్ల ఎదురుగా వచ్చిన వాడితోని ఆ టైంలో ఆ డిసిషన్ కరెక్ట్గా రాకపోవడంతో వచ్చి తగడం. 3. ఇంకొకటి ఏమవుతుంది, అవతలి వాడి తప్పిదం. సేమ్ ఇవే, మళ్ళీ ఇవే 3 ఉంటాయి. అవతలి వాడి తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఫస్ట్ హ్యూమన్ డిఫెక్ట్లో ఏముంటాయి ప్రాబ్లమ్స్? మన నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఎట్లా ఉంటామంటే మనం అందరం, ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, మన వాళ్ళు చాలా మంది అంటారు, అరే 15 ఏళ్ళేరా ఒక్క యాక్సిడెంట్ కూడా వేయలేదు నేను. 4,33,000 పైచిలుకు వ్యక్తులు సివియర్ గా ఇంజూర్ అయినారు. అంటే ఆల్ టుగెదర్ 6 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది ఒక్క సంవత్సరంలోనే. అంటే 6 సంవత్సరాల పోలేదు. అది ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి అది ఏమవుతుంది, ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యది, వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ పిల్లలది లైఫ్ మొత్తం చేంజ్. తెల్లవారి నుండి వాళ్ళ ఇంట్లో అందరు ఆడపిల్లలు చదువుకొని ఉండవచ్చు, చదువుకోకపోవచ్చు, ఎదిగిన పిల్లలు ఉండవచ్చు, వాళ్ళ చదువులేంటి,